ఓం శాంతి. బాబా చెప్తున్నారు 16/4/24. మధురమైన పిల్లలు, మీరు సతోప్రధానంగా అవ్వాలి. కావున బాబాను ఎంతో ప్రేమగా స్మృతి చేయండి. పారసనాథుడైన శివబాబా మిమ్మల్ని పారసపురికి అధిపతిగా తయారు చేసేందుకు వచ్చారు. బాబా ఏం చెప్తున్నారు ఈరోజు పిల్లలకి? పిల్లలు, మీరు సతోప్రధానంగా అవ్వాలి. కాబట్టి ఏం చేయండి? బాబాను ఎంతో ప్రేమగా స్మృతి చేయండి కదా. తప్పదు కదా, చెయ్యాలి కదా, అలా కాదు. చాలా ప్రేమగా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా చేయండి. పారసనాథుడైన బాబా ఎందుకు వచ్చారు? మమ్మల్ని పారసపురికి అధిపతులుగా తయారు చేసేందుకు వచ్చారు. కాబట్టి మా తండ్రిని మేము ఎంత ప్రేమగా స్మృతి చేయాలి అని ఎవరు స్వయం వాళ్ళే అనుకుని బాబాని చాలా ప్రేమగా స్మృతి చేయండి అంటున్నారు బాబా. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ ఒక్క విషయపు ధారణ ద్వారానే మహిమాయోగ్యులుగా అయిపోతారు? జవాబు: చాలా చాలా నిర్మాణ చిత్తులుగా అవ్వండి. ఏ విషయపు అహంకారము ఉండకూడదు. చాలా మధురంగా అవ్వాలి. అహంకారం వచ్చిందంటే శత్రువులుగా అయిపోతారు. పవిత్రత ఆధారంపైనే ఉన్నతంగా లేక నీచంగా అవుతారు. ఎప్పుడైతే పవిత్రత ఉంటుందో అప్పుడు గౌరవం ఉంటుంది. అపవిత్రంగా ఉన్నట్లయితే అందరి కాళ్ళకు నమస్కరిస్తారు. ఓం శాంతి. బాబా అంటారు, ఆత్మీక తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. నేను ఈ పిల్లలకు అర్థం చేయిస్తానని బాబా కూడా భావిస్తారు. భక్తి మార్గంలో భిన్న భిన్న నామాలతో అనేక చిత్రాలు తయారు చేస్తారని కూడా పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. నేపాల్లో పారసనాథుని నమ్ముతారు. అతడికి చాలా పెద్ద మందిరం ఉంది, కానీ నిజానికి అక్కడ ఏమీ లేదు. 4 తలుపులు ఉన్నాయి, 4 విగ్రహాలు ఉన్నాయి. 4వ దానిలో కృష్ణుడిని పెట్టారు. నేపాల్లో పారసనాథుని నమ్ముతారట. అతడికి చాలా పెద్ద మందిరం కూడా ఉంది, కానీ నిజానికైతే అక్కడ ఏమీ లేదంటున్నారు బాబా. 4 తలుపులు ఉన్నాయి, 4 విగ్రహాలు ఉన్నాయి, 4వ దానిలో కృష్ణుని పెట్టారట. ఈ మధ్య ఏమైనా మార్పు చేసి ఉండవచ్చు. పారసనాథుడని తప్పకుండా శివ బాబానే అంటారు. మనల్ని ఎలా తయారు చేస్తున్నారు? పారసంగా తయారు చేస్తున్నారు కదా. మనుషులను పారసబుద్ధి కలవారిగా వారే తయారు చేస్తారు. కావున మొట్టమొదట ఉన్నతోన్నతుడు ఆ భగవంతుడే కదా. మనల్ని పారసనాథులుగా బాబా ఎవరు? పారసనాథుడు. మనల్ని ఏం చేస్తున్నారు? మనుషుల నుండి పారసబుద్ధి కలవారిగా, బంగారంగా, దివ్యంగా తయారు చేస్తున్నారు. అందుకే బాబాని పారసనాథుడి రూపంలో ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. బాబా అంటారు, ఆ తర్వాతే మొత్తం ప్రపంచమంతా ఉంది అని వారికి అర్థం చేయించాలి. సూక్ష్మవతనంలో సృష్టి అయితే ఏమీ లేదు. లక్ష్మీనారాయణులు వీరిరువురిని కలిపి విష్ణువు రూపంలో చూపించారు అని బాబా అర్థం చేయిస్తారు. లక్ష్మీనారాయణులు ఇరువురు వేర్వేరు. సూక్ష్మవతనంలో విష్ణువుకు 4 భుజాలను చూపించారు, అనగా ఇరువురిని కలిపి చతుర్భుజునిగా చేసేశారు. నిజానికి అటువంటి వారెవరు ఉండరు. మందిరంలో చతుర్భుజుడు అని ఎవరినైతే చూపిస్తారో వారు సూక్ష్మవతన వాసీలు. చతుర్భుజునికి శంఖం, చక్రం, గద, పద్మాలు మొదలైనవి చూపిస్తారు కదా విష్ణుమూర్తి చేతిలో. నిజానికి అవేమీ లేవు. చక్రం కూడా పిల్లలైన మీదే అని చెప్తున్నారు బాబా. చక్రం కూడా ఎవరిది? పిల్లలైన మందే అని చెప్తున్నారనమాట. బాబా చెప్తున్నారు,
ఎందుకంటే విష్ణుమూర్తికి 4 చేతుల్లో 4 అలంకారాలు చూపిస్తారు. ఏంటవి? శంఖం, చక్రం, గద, కమలం. కానీ నిజానికి అవేమీ లేవు. ఆ అలంకారాలు ఎవరికి గుర్తు? మీకే గుర్తు అని చెప్తున్నారు బాబా. నేపాల్లో విష్ణువు చిత్రాన్ని క్షీరసాగరంలో చూపిస్తారు. పూజ చేసే రోజుల్లో కొద్దిగా పాలు పోస్తారు కదా బాబా చెప్తున్నారు. బాబా ఒక్కొక్క విషయాన్ని బాగా అర్థం చేయిస్తారు. ఈ విధంగా ఎవరు విష్ణువు అర్థాన్ని వివరించలేరు కదా. 4 అలంకారాలు దేనికని చెప్తారు బాబా? శంఖం, చక్రం, గద, కమలం. శంఖం జ్ఞానాన్ని వినిపించిన దానికి గుర్తు సంగమయుగంలో. చక్రం 84 జన్మలు స్మృతి చిహ్నం కదా, మన బుద్ధిలో తిప్పిన దానికి గుర్తు. స్వదర్శన చక్రం, స్వదర్శనం అంటే స్వయాన్ని దర్శించుకోవడం. స్వయం నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ నా గమ్యం ఏంటి, మన యొక్క పాత్ర ఏంటి, మన యొక్క విధానం ఏంటి, మనం ఇప్పుడు ఎలా తయారవ్వాలి, ఈ విషయాలన్నిటికీ తిప్పిన దానికి గుర్తు. ఇంకా గద మాయిపోయిన విజయాన్ని పొందిన దానికి గుర్తు. ఇక కమల పుష్ప సమానంగా జీవితాన్ని తయారు చేసుకున్న దానికి గుర్తు. అంటే బురదలో ఉంటూ కూడా బురద అంటించుకోకుండా భగవంతుడికి ప్రియంగా అవ్వడానికి. అందుకే దేవతలందరినీ ఏం చూపిస్తారు? ఎందులో చూపిస్తారు? పద్మాల్లో కూర్చున్నట్లుగానే చూపిస్తారు కదా. బాబా అంటారు, బాబా ఒక్కొక్క విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. బాబా చెప్తున్నారు, ఎందుకంటే ఈ విధంగా ఎవరు విష్ణువు అర్థాన్ని వివరించలేరు. వారికి అసలు తెలియదు. దీనినైతే భగవంతుడు తానే స్వయంగా అర్థం చేయిస్తారు. భగవంతుడని స్వయంగా శివ్ బాబానే అంటారు. నిజానికి వారు ఒక్కరే. కానీ భక్తి మార్గవారు అనేకమైన పేర్లను పెట్టేశారు. మీరిప్పుడు అనేకమైన పేర్లు వాడరు. భక్తి మార్గంలో ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. మీరు కూడా తిన్నారు. ఇప్పుడు మీరు మందిరాలు మొదలైనవి చూసినట్లయితే ఉన్నతోన్నతుడు భగవంతుడు తాను సుప్రీం సోల్, నిరాకార పరంపిత పరమాత్మను అర్థం చేయిస్తారు. ఆత్మ శరీరం ద్వారా ఓ పరంపిత అని అంటుంది. అతడికి జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు అన్న మహిమ కూడా ఉంది. భక్తి మార్గంలో ఒక్కరికి అనేక చిత్రాలున్నాయి. జ్ఞాన మార్గంలో జ్ఞానసాగరుడైతే ఒక్కరే. తానే పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత. మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా ఉంది అని చెప్తున్నారు. ఉన్నతమైన వారు పరమాత్మయే. స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి అని వారిని గూర్చే గాయనముంది. అనగా ఒక్క తండ్రినే స్మృతి చెయ్యండి, లేక స్మరిస్తూ ఉండండి. తద్వారా తనువు కలహకేశాలన్నీ అంతమైపోతాయి. మళ్ళీ జీవన్ముక్తి పదవిని పొందండి అని అంటారు. ఇది జీవన్ముక్తి కదా. బాబా చెప్తారు, తండ్రి నుండి ఈ సుఖ వారసత్వం లభిస్తుంది కదా. తండ్రి నుండి మనకి ఏం లభిస్తుంది? సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది. ఒంటరిగా ఇతడొక్కడే దాన్ని పొందడు కదా. తప్పకుండా రాజధాని కూడా ఉంటుంది కదా. బాబా రాజధాని స్థాపన చేస్తున్నారు. సత్యయుగంలో రాజు, రాణి, ప్రజలు అందరూ ఉంటారు. మీరు జ్ఞానాన్ని ప్రాప్తించుకుంటున్నారు. కావున మీరు వెళ్ళి పెద్ద కులంలో జన్మ తీసుకుంటారు. చాలా సుఖం లభిస్తుంది. బాబా అంటారు, ఎప్పుడైతే దాని స్థాపన జరుగుతుందో అప్పుడు అశుద్ధమైన ఆత్మలు శిక్షలను అనుభవించి తిరిగి వెళ్ళిపోతాయి. మళ్ళీ తమ శాఖల్లోకి వెళ్ళి ఉంటాయి. ఎంతమంది ఆత్మలు వస్తారు, మళ్ళీ వృద్ధి నొందుతూ ఉంటారు. మొదట 4-5 లక్షలు, ఆ తర్వాత 50 నుండి 100 లక్షలు వచ్చేస్తారు. పైనుండి ఎలా వస్తారన్నది బుద్ధిలో ఉండాలి. 2 ఆకులకు బదులుగా 10 ఆకులు కలిసి రావాలి అని కాదు. నియమానుసారంగానే ఆకులు వెలువడతాయి కదా. ఒకేసారని కాదు, కానీ నియమానుసారంగా ఎలా డ్రామా వృద్ధి జరగాలో అలాగే జరుగుతుందని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, నియమానుసారంగానే ఆకులు వెలువడతాయి. ఇది చాలా పెద్ద వృక్షం.
ఒక రోజున లక్షలాదిగా వృద్ధి నొందుతాయని కూడా చూపిస్తారు. ఉన్నతుడైన భగవంతుడు పతిత పావనుడు అని అర్థం చేయించాలి. దుఃఖహర్త సుఖకర్త కూడా తానే అవుతారు. పాత్రదారులు ఎవరైతే దుఃఖితులుగా అవుతారో వారందరికీ వారు వచ్చి సుఖాన్ని ఇస్తారు. దుఃఖమును ఇచ్చేవాడు రావణుడు. మనుషులు వచ్చి అర్థం చేసుకునేందుకు అసలు తండ్రి వచ్చారన్నదే వారికి తెలియదు. చాలామంది అర్థం చేసుకునేందుకు అసలు తండ్రి వచ్చారన్నదే వారికి తెలియదు. చాలామంది అర్థం చేసుకుంటూ మళ్ళీ పడిపోతారు. నీటిలో స్నానం చేస్తూ కాలు జారి పడితే నీరు లోపలికి వెళ్ళిపోతుంది కదా. బాబా అనుభవాజ్ఞులు కదా. ఇదైతే విశ్వసాగరం. బాబా మిమ్మల్ని క్షీరసాగరం వైపుకి తీసుకువెళ్తారు. కానీ మాయారూపి ముసలి మంచి మహారాజులను కూడా ఏం చేస్తుంది? మింగేస్తుంది. జీవిస్తూనే బాబా ఒడి నుండి మరణించి రావణుడి ఒడిలోకి వెళ్ళిపోతారు, అనగా మరణిస్తారు. ఉన్నతుడైన తండ్రి మళ్ళీ రచనను రచిస్తారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. చరిత్ర మరియు భూగోళం సూక్ష్మవతనంలోదైతే కాదు కదా. మీరు సూక్ష్మవతనంలోకి వెళ్తారు, సాక్షాత్కారాలు పొందుతారు. అక్కడ చతుర్భుజాలను చూస్తారు. చిత్రాల్లో ఉంది కదా. బాబా అంటారు అది బుద్ధిలో కూర్చుంటుంది, కావున తప్పకుండా సాక్షాత్కారం అవుతుంది. కానీ నిజానికి అటువంటి వస్తువేదీ లేదు. ఇవి భక్తి మార్గపు చిత్రాలు. ఎప్పటి వరకు భక్తి మార్గం కొనసాగుతుంది? భక్తి మార్గం పూర్తయ్యాక ఇక ఈ చిత్రాలైతే ఉండవు. స్వర్గంలో ఈ విషయాలన్నిటినీ మర్చిపోతారు కదా. స్వర్గంలో ఏం చేస్తారు? ఈ విషయాలన్నిటినీ మర్చిపోతారు. ఈ లక్ష్మీనారాయణులు చతుర్భుజుని 2 రూపాలని బుద్ధిలో ఉంది. బాబా చెప్తారు లక్ష్మీనారాయణ పూజ అనగా చతుర్భుజుని పూజ. లక్ష్మీనారాయణ మందిరం లేక చతుర్భుజుని మందిరం అన్న అర్థమైతే ఒక్కటే. ఈ రెండిటి జ్ఞానం ఇంకెవ్వరికీ లేదు. ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉందని మీకు తెలుసు. విష్ణువు రాజ్యం అని అయితే అనరు. తాను పాలన కూడా చేస్తారు. తాను మొత్తం విశ్వానికి అధిపతి, కావున విశ్వ పాలన చేస్తారు అని చెప్తున్నారు బాబా. శివ్ భగవాన్ వాచ నేను మీకు రాజయోగాన్ని నేర్పుతాను. బాబా ఏమంటున్నారు? పిల్లలు, నేను మీకు ఏం చేస్తాను? రాజయోగాన్ని నేర్పుతాను. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే ఈ యోగాగ్ని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. విస్తారంగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఇది కూడా గీతయే అని చెప్పండి. కేవలం గీతలో కృష్ణుని పేరును వ్రాసేశారు, అది పొరపాటు. అందరి గ్లాని చేసేశారు. కావన్నే భారతఖండం తమో ప్రధాన లోహయుగము అని అంటారు. ఎవరైతే సతో ప్రధానులుగా ఉండేవారో వారే 84 జన్మలు తీసుకున్నారు. బాబా చెప్తారు జనన మరణాల్లోకైతే తప్పకుండా రావాలి. ఎప్పుడైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో అప్పుడు మళ్ళీ మొదట తండ్రి రావాల్సి ఉంటుంది. ఇది ఒక్కరి విషయం కాదు, ఇతడి రాజధాని అంతా ఉండేది కదా అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు మళ్ళీ తప్పకుండా అది ఉండాలి. బాబా స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే యోగాగ్ని ద్వారా పాపాలు అంతమైపోతాయని అందరినీ గూర్చి చెప్తారు. బాబాని స్మృతి చేయడం ద్వారా, యోగం చేయడం ద్వారా పాపాలన్నీ కూడా ఏమైపోతాయి? సమాప్తం అయిపోతాయి. కామచితిపై కూర్చుని అందరూ నల్లగా అయిపోయారు. బాబా అంటారు కదా, అందరూ ఎలా అయిపోయారు? ఇప్పుడు నల్లగా అయిపోయారు. ఇప్పుడు నల్లని వారు తెల్లగా ఎలా అవుతారు?
దానిని తండ్రియే వచ్చి నేర్పిస్తారు. కృష్ణుని ఆత్మ తప్పకుండా భిన్న భిన్న నామరూపాలను తీసుకుంటుంది. బాబా అంటున్నారు, కృష్ణుని ఆత్మ తప్పకుండా భిన్న భిన్న నామరూపాలను తీసుకువస్తుంది కదా. ఎవరైతే లక్ష్మీనారాయణులుగా ఉండేవారో వారే 84 జన్మల తర్వాత మళ్ళీ ఈ విధంగా అవ్వాలి. కావున వారి అనేక జన్మల అంతిమంలో తండ్రి వచ్చి ప్రవేశిస్తారు. మళ్ళీ వారు సతోప్రధానంగా విశ్వాధిపతులుగా అవుతారు. పారసనాథుణ్ణి ఆరాధిస్తారు. అలాగే శివుణ్ణి కూడా పూజిస్తారు. తప్పకుండా వారిని శివుడే ఈ విధంగా పారసనాథునిగా చేసి ఉంటారు కదా. టీచర్ అయితే కావాలి కదా అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, తాను జ్ఞానసాగరుడు. ఇప్పుడు సతో ప్రధానమైన పారసనాథులుగా అవ్వాలంటే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయండి. ఏం చేయండి? సతో ప్రధానమైన పారసనాథులుగా అవ్వాలి అంటే ఏం చేయమంటున్నారు బాబా? తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయండి. ఇంత ఉన్నతమైన భాగ్యాన్ని ఇచ్చే తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి చెప్పండి? చేయాలా? వారే అందరి దుఃఖాలను హరిస్తారు. తండ్రి అయితే సుఖాన్ని ఇస్తారు. అదంతా ముళ్ళ అడవి. దాన్ని పూతోటగా తయారు చేసేందుకే బాబా వచ్చారు. బాబా తమ పరిచయాన్ని ఇస్తారు. నేను ఈ సాధారణ వృద్ధ తనువులోకి ప్రవేశిస్తాను. ఇతడికి తన జన్మను గూర్చి కూడా తెలియదని బాబా చెప్తారు. భగవాన్ వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పుతాను. కావున ఇది ఈశ్వరీయ యూనివర్సిటీ అవుతుంది. ఇక్కడి లక్ష్యమే రాజారాణులుగా అవ్వడం. మరి తప్పకుండా ప్రజలు కూడా తయారవుతారు కదా. మనుషులు యోగమని ఎంతో అంటూ ఉంటారు. నివృత్తి మార్గం వారు అనేక హఠయోగాలు చేస్తారు. వారు రాజయోగాన్ని నేర్పించలేరు. తండ్రిదైతే ఒకే విధమైన యోగం. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని మాత్రమే వారంటారు. 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు పావనంగా అవ్వాలి. ఒక్క తండ్రిని స్మృతి చెయ్యండి కదా. ఇప్పుడు పావనంగా అవ్వాలి కాబట్టి ఏం చేయండి? ఒక్క తండ్రినే స్మృతి చేయండి. మిగిలిన వారందరినీ వదిలేయండి. మీరు వచ్చినట్లయితే మేము మీ ఒక్కరితోనే సాంగత్యం జోడిస్తాము అని భక్తి మార్గంలో మీరు మహిమ చేసేవారు. మరి తప్పకుండా వారి నుండి వారసత్వం లభించే ఉంటుంది కదా. అర్ధకల్పం స్వర్గం ఉంటుంది, మళ్ళీ ఆ తర్వాత నరకం ఉంటుంది, రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. ఈ విధంగా అర్థం చేయించాలి. బాబా అంటున్నారు, స్వయాన్ని దేహంగా భావించకండి. ఆత్మ అవినాశి. ఆత్మలోనే మీరు అభినయించే మొత్తం పాత్రంతా నిండి ఉంది. సన్యాసులు పవిత్రత ఆధారంపైనే ఉన్నతులుగా నీచులుగా అవుతారు. దేవతలైతే పూర్తి ఉన్నతులు. సన్యాసులు మళ్ళీ ఒక్క జన్మ పవిత్రంగా అవుతారు. మళ్ళీ మరు జన్మను వికారాల ద్వారానే తీసుకుంటారు. దేవతలు సత్యయుగుల్లోనే ఉంటారు. ఇప్పుడు మీరు చదువుతారు, మీరు మళ్ళీ చదివిస్తారు. బాబా అంటున్నారు, మీరు చదువుతారు, మీరు మళ్ళీ చదివిస్తారు కూడా. కొందరైతే చదువుతారు కానీ ఇతరులకు అర్థం చేయించలేరు. ఎందుకంటే ధారణ జరగదు. మీ భాగ్యంలో లేకపోతే బాబా ఏం చేయగలరని బాబా అంటారు కదా. మన భాగ్యంలో లేదనుకోండి, తండ్రి ఎంత చెప్పినా ఏమవుతుంది? బూడిదలో పోసిన పన్నీరు. ఏం అర్థమవుతుంది? ఇంకా అప్పుడు బాబా మాత్రం ఏం చేయగలుగుతారు?
తండ్రి కూర్చుని అందరికీ ఆశీర్వాదం ఇస్తూ పోతే ఇక అందరూ స్కాలర్షిప్ తీసుకోవాలి కదా, అందరూ నెంబర్ 1 అయిపోతారు అందరికీ ఆశీర్వాదాలు ఇస్తే. అలా అవుతుందా? సన్యాసులు కూడా ఈ విధంగా చేసేస్తారు. నాకు కొడుకునివ్వండి, ఆశీర్వాదాన్ని ఇవ్వండి అని వారిని అడుగుతారు. అచ్చా, మీకు కొడుకు పుడతాడని అంటారు, కానీ కూతురు పుడితే అది రాత అని అంటారు. అదే కొడుకు పుడితే ఓహో ఓహో అంటూ అతడి చరణాలపై పడుతూ ఉంటారు. అచ్చా, మరణించినట్లయితే ఏడుస్తారు, గురువుని తిట్టడం మొదలు పెడతారు. అప్పుడు గురువు ఇదంతా తలరాత అని అంటాడు. అప్పుడు ముందే ఎందుకు చెప్పలేదు అని అంటారు. ఎవరైనా మరణించిన వారు మళ్ళీ జీవితులైపోతే దానిని కూడా డ్రామా వ్రాత అని అంటారు కదా. బాబా చెప్తున్నారు, అనుకున్నది అయిపోతే ఒకలా ఉంటారు, అది వేరేగా జరిగితే ఇంకోలా ఉంటారు. ఎందుకంటే డ్రామా అనుసారంగానే జరుగుతుంది. ఏ జరిగినా ఏది ఎవరి చేతుల్లోనూ కూడా లేదు కదా. డ్రామాలో కల్పకల్పం ఫిక్స్ అయి ఉంది, అదే జరుగుతుంది. బాబా అంటారు, అది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఆత్మ ఎక్కడో దాగి ఉంటుంది. డాక్టర్లు కూడా తాను మరణించాడని భావిస్తారు, కానీ మళ్ళీ జీవితుడైపోతాడు. చీతిపైకి ఎక్కిన వారు కూడా కొందరు లేచి కూర్చుంటారు. ఎవరైనా ఒకరు ఎవరినైనా విశ్వసిస్తే ఇక అందరూ అతడి వెనకే పడుతూ ఉంటారు అని చెప్తున్నారు బాబా కదా. కొంచెం మంది పోయారనుకున్న వాళ్ళు కూడా ఏమవుతారు, మళ్ళీ లేచి కూర్చుంటూ ఉంటారు. అంతా గురువుగా చెప్పారు, ఇలా చెప్పారు, అలా చెప్పారు అనుకుంటారు. బాబా అంటారు, ఇదంతా డ్రామా అని చెప్తున్నారు బాబా. పిల్లలైన మీరు చాలా నిర్మాణ చిత్తులుగా ఉండాలి. అహంకారం కొద్దిగా కూడా ఉండకూడదు. బాబా అంటున్నారు, పిల్లలైన మీరు ఎలా ఉండాలి? చాలా నిర్మాణ చిత్తులుగా ఉండాలి. అహంకారం కొద్దిగా కూడా ఉండకూడదు. ఈ రోజుల్లో కొద్దిగా అహంకారం చూపించిన వెంటనే శత్రుత్వం పెరిగిపోతుంది. చాలా మధురంగా నడుచుకోవాలి. నేపాల్లో కూడా మీ పేరు ప్రఖ్యాతమవుతుంది. ఇప్పుడు ఇది పిల్లలైన మీ మహిమ. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఇది పిల్లలైన మీ మహిమా సమయం కాదు. అలా జరిగితే వారి ఆశ్రమాలన్నీ ఎగిరిపోతాయి. పెద్ద పెద్దవారు మేల్కొని సభలో కూర్చుని వినిపిస్తే వారి వెనక లెక్కలేనంత మంది వచ్చేస్తారు. ఎవరైనా విఐపీలు కూర్చుని భారతదేశపు రాజ్యోగాన్ని ఈ కుమారులు తప్ప ఇంకెవరూ నేర్పించలేరు అని మీ మహిమను చెయ్యాలి. అటువంటి వారెవరూ ఇంకా వెలువడలేదు. పిల్లలు చాలా చురుకుగా చమత్కారులుగా అవ్వాలి. ఫలానా వారు భాషను ఎలా చేస్తారో గమనిస్తూ నేర్చుకోవాలి. సేవ చేసే యుక్తిని బాబా నేర్పిస్తారు. బాబా ఏ మురళీనైతే నడిపారో దాన్ని కల్పకల్పం ఖచ్చితంగా అదే విధంగా నడిపించుంటారు. అది డ్రామాలో రచింపబడి ఉంది అంటున్నారు బాబా. ఇలా ఎందుకు జరిగింది అన్న ప్రశ్న ఉత్పన్నమవ్వచాలదు. ఏ విషయంలోనైనా సరే ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్న రాకూడదు. డ్రామాలో కల్పపూర్వం జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. అప్పుడంతా మంచే జరిగింది, ఇప్పుడు కూడా అంతా మనకి ఏం జరుగుతుంది, మంచే జరుగుతుంది. ఇదే సంకల్పం పెట్టుకోండి. అప్పుడు జరిగిపోయింది, జరుగుతున్నది, రేపు జరగపోయేది అంతా ఏం జరుగుతుంది, మనకి మంచే జరుగుతుంది అని చెప్తున్నారు బాబా కదా. జరుగుతుందా జరగదా? మన యొక్క సంకల్పం శుద్ధంగా శ్రేష్టంగా ఉన్నట్లయితే మనం వేసే ప్రతి అడుగులోనూ తప్పకుండా మనకి సఫలత తప్పకుండా లభించే తీరుతుంది. బాబా అంటారు, డ్రామా అనుసారంగా ఏదైతే ఉందో అదే అర్థం చేయించాను, అర్థం చేయిస్తూ ఉంటాను. వేరే వారైతే ఎన్నో ప్రశ్నలు వేస్తారు. మొదట మన్మనాభావగా అయిపోండి అని చెప్తున్నారు బాబా. ఎలా అయిపోండి? మన్మనాభావ. తండ్రిని తెలుసుకోవడం ద్వారా మీరు అన్నిటినీ తెలుసుకుంటారు అని చెప్పండి కదా. ఎప్పుడైతే తండ్రిని తెలుసుకుంటారో అప్పుడు అన్నిటినీ తెలుసుకుంటారు.
తండ్రి ఎవరు, ఏంటి, ఆయనకి మనకి ఉండే సంబంధం ఏంటి, భగవంతుడు ఎప్పుడు భూమిపైకి వస్తాడు, ఈ విషయాలు మనం తెలుసుకున్నాం అనుకోండి, డ్రామా చక్రం అంతా మన బుద్ధిలోకి వచ్చేస్తుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్ బాబా అంటారు, సేవయుక్తులను నేర్చుకుని చాలా చాలా తెలివైన వారిగా మరియు చమత్కారులుగా అవ్వాలి. ధారణ చేసి మళ్ళీ ఇతరుల చేత చేయించాలి. చదువు ద్వారా మీ భాగ్యమును మీరే తయారు చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. సెకండ్ పాయింట్, ఏ విషయంలోనూ కొద్దిగా కూడా అహంకారమును చూపించకూడదు. చాలా చాలా మధురంగా మరియు నిర్మాణ చిత్తులుగా అవ్వాలి. మాయారూపి మొసల నుండి మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. వరదానము, జరిగిపోయిన దాన్ని శ్రేష్ఠ విధి ద్వారా దూరం చేసి స్మృతి చిహ్న స్వరూపాన్ని తయారు చేసే పాస్ విత్ ఆనర్ భవ. పాస్ట్ ఈజ్ ఫస్ట్, జరిగిపోయిందేదో జరిగిపోయింది కదా. పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటే జరిగిపోయిందేదో జరిగిపోయింది, వదిలేయండి. అన్నదైతే జరిగేదే ఉంది కదా. సమయం మరియు దృశ్యాలు అన్నీ జరిగిపోతాయి, కానీ పాస్ విత్ ఆనర్లుగా అయ్యి ప్రతి సంకల్పం మరియు సమయాన్ని దాటివేయండి. అనగా గతాన్ని స్మృతిలోకి తేవడంతోనే ఓహో ఓహో అన్న మాటలు హృదయం నుండి వెలువడాలి. ఇటువంటి శ్రేష్ఠ విధి ద్వారా గతాన్ని దూరం చేయండి. ఇతర ఆత్మలు మీ జరిగిపోయిన కథ నుండి పాఠాన్ని నేర్చుకోవాలి కదా. మన చరిత్ర ఇంకొకరికి ఏమవ్వాలి, ఆధారం అవ్వాలి. అందుకే బాబా అంటారు, చిత్రం శాశ్వతం కాదు, చరిత్ర శాశ్వతం. ఈ చిత్రం ఏమవుతుంది, ఇవాళ కాకపోతే రేపైనా మట్టిలో కలిసిపోతుంది. కానీ ఏదైతే చరిత్ర ఉందో అనేక మందికి స్మృతిదాయకంగా అవ్వాలి కదా. ఆ చరిత్రను చూసి అనేక మంది తయారవ్వాలి. అందుకని మీ జరిగిపోయిన కథ నుండి పాఠాన్ని నేర్చుకోవాలి. మీ గతం స్మృతి చిహ్న స్వరూపమైనట్లయితే కీర్తన అనగా కీర్తి గాయనం చెయ్యబడుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, స్వకల్యాణపు శ్రేష్ఠ ప్లాన్ను తయారు చేసినప్పుడు విశ్వసేవలో ప్రకాశము శక్తి లభిస్తుంది కదా. స్వకల్యాణం యొక్క శ్రేష్ఠ ప్లాన్ తయారు చేసినట్లయితే విశ్వసేవలో ఏం లభిస్తుంది, ప్రకాశము లభిస్తుంది, శక్తి కూడా లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను పాస్ విత్ ఆనర్గా అయ్యే ఆత్మను అనుకోండి కదా. అంటే ఫస్ట్ నెంబర్లో పాస్ అయ్యే ఆత్మను అని చెప్పి, అందుకని ఏమవ్వాలి, పాస్ విత్ ఆనర్గా తయారవ్వాలి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.